వెల్కమ్ బ్యాక్ టు రుమటాలజీ సిరీస్. ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళ నొప్పులు. అసలు కిషోర్, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఎవరిలో వస్తాయి? ఇది చాలా కామన్ ప్రాబ్లం. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. 100లో చాలా మందికి 60-70 మందికి ఈ మోకాళ్ళ నొప్పులనేవి ఉంటాయి. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులనేవి వస్తుంది. దీన్నే మనం మెడికల్ పరిభాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఇది ముఖ్యంగా అరిగిపోవడం వల్ల, కీలు మధ్యలో ఉండే కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఈ కీలు మధ్యలో ఉండే మెత్త పదార్థాన్ని కార్టిలేజ్ అంటాం. మనం మామూలుగా గుజ్జు గుజ్జు అంటారు అనమాట. ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చేదాన్ని మోకాలు అనేది. ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్, అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రాబ్లమే అనమాట. సో ఈ మోకాళ్ళలో అరిగితే మోకాళ్ళ ఆస్టియోఆర్థరైటిస్ నీ అంటాం. అదే వెన్నుపూసలో డిస్క్ అరిగిపోతే, డిస్క్లో అరిగిపోతే లంబార్ స్పాండిలైసిస్ అంటాం. దానివల్ల నడుము నొప్పి రావడం, మెడ దగ్గర స్పాండిలైసిస్, సర్వైకల్ స్పాండిలైసిస్ అంటాం. ఇవన్నీ కూడా అరిగిన దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎవరిలో వస్తాయి అన్నమాట. సో ఇవి ముఖ్యంగా మొదటి కారణం, ప్రధాన కారణం వచ్చేసి వయస్సు. వయసు పెరిగే కొద్దీ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వయసు పెరిగే కొద్దీ అరుగుదల అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో 60+ వచ్చేసే కొద్దీ ఎక్కువ మందిలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేది 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువ మందిలో ఉంటాయి. రెండో కారణం వచ్చేసేసి మన వెయిట్, బాడీ వెయిట్ అనమాట. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో, సో మన బరువు అంతా కూడా మోకాళ్ళ మీద పడడం వల్ల ఇవి తొందరగా అరిగిపోతాయి. ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళల్లో కూడా తొందరగా ఈ మోకాళ్ళ నొప్పులనే వస్తాయి. అలాగే ఎక్కువ యూజ్ చేయడం అనమాట, దాన్ని మోకాళ్ళ మీద పదే పదే ఎక్కువ భారం వేసే వాళ్ళల్లో కూడా తొందరగా అరిగిపోతాయి అన్నమాట. సో మూడోది కారణం వచ్చేసి ఏమన్నా ట్రామా, ఏదన్నా కొన్నిసార్లు దెబ్బ తగిలినప్పుడు కానీ, కొన్నిసార్లు కాళ్ళ మధ్యలో ఉండే కండరాలు అరిగిపోవడం వల్ల, కండరాలు ఏదన్నా చెదిరినప్పుడు, కండ చెదిరినప్పుడు ఇవేమవుతుందంటే దీర్ఘకాలంగా ఆ కండ చెదిరింది అట్లనే ఉండిపోతే అది మోకాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపేసి మోకాళ్ళు తొందరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మూడు అనేవి ప్రధాన కారణాలు. సో ఇది ప్రైమరీ ఓఏకి. రెండు, కీళ్ళవాతం ఉంటే కూడా తొందరగా అరిగిపోతే దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. కీళ్ళవాతం ఉండే వాళ్ళకి ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అప్పుడే అరిగిపోవచ్చు, ఎప్పుడైనా అరిగిపోవచ్చు, చిన్న వయసు నుంచే కూడా అరిగిపోవచ్చు. దానిని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అది డిఫరెంట్. ఈ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక లోపల గుజ్జు తగ్గిపోవడం వల్ల అన్నారు. ఇప్పుడు పేషెంట్స్కి చాలా మందికి తెలిసిన ఏకైక ట్రీట్మెంట్ గుజ్జు ఇంజెక్షన్లు, గుజ్జు పడే మాత్రలు అంటారు. అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? దీనికి ట్రీట్మెంట్ అనేది రెండు విధాలుగా, నాన్ ఫార్మకలాజికల్, ఫార్మకలాజికల్ అంటారు. నాన్ ఫార్మకలాజికల్ అంటే మందులు లేకుండా చేసేది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇది సగం పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. వయసును ఎలాగో మనం మార్చలేము. సో వయసు వచ్చేస్తూ ఉంటుంది, అది అరుగుదల అనేది, దాన్ని మనం ఆపలేము. రెండోది వచ్చేసి మనకి వెయిట్ అనమాట. బాడీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీ వెయిట్, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 10% బరువు కానీ తగ్గారంటే వాళ్ళ మోకాలు నొప్పులు ఒక 5 ఇయర్స్ దాకా కూడా తగ్గించవచ్చు అనమాట. నొప్పులు అనేది రాకుండా తగ్గించుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడం అనమాట. అంటే మనం కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడము ఇటువంటివి ఎక్కువగా చేయకూడదు. ఎక్కువ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కినప్పుడు, కింద కూర్చున్నప్పుడు మన మోకాళ్ళ మీద మన భారం కంటే కూడా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ అధిక ఒత్తిడి పడుతుంది అనమాట. సో దాన్ని తగ్గించాలి. సో అవి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం తగ్గించేసేసుకోవడం మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్. మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉంటే మోకాళ్ళకి, మనకి కీలుకి అనే యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో మోకాళ్ళకి సంబంధించి క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తారు, ఆ మజిల్స్ కండరాలకు సంబంధించి. ఆ ఎక్సర్సైజులు అనేవి కూడా డైలీ చేసుకుంటే కొంతవరకు మోకాళ్ళకి స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట. తర్వాత కొన్నిసార్లు కొన్ని రకాల బ్రేసెస్ అంటాం. కొంతమందిలో ఒక పక్కే ఎక్కువ అరిగిపోవడం అట్లుంటుంది. అట్లా ఉండే వాళ్ళలో ఏమంటే ఈ మోకాలికి సంబంధించి బ్రేసెస్ అనేవి వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు కూడా కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ వచ్చే కొద్దీ మందుల సంగతికి వస్తే మనము కొంతవరకు టాపికల్ ఎన్ఎస్ఐడ్స్ అంటే మనకి జెల్స్, పెయిన్ రిలీఫ్ జెల్స్ అనేది, మందులు అనేది, ఆయింట్మెంట్ మందులు, పూత మందులు వాడుకోవచ్చు. తర్వాత కొంతమందిలో కొంచెం గోరువెచ్చని నీటితో కానీ, ఐస్తో కానీ కాపటం లాగా పెట్టుకోవడము, అటువంటివి చేసినప్పుడు కొంత రిలీఫ్ అనేది మనకి వస్తుంది. మరి మా గుజ్జు మాత్రల గురించి మీరు చెప్పలేదు. సో సో ప్రస్తుతం ఉన్నటి వరకు గుజ్జు మాత్రలు అనేవి ఏమి ఉండవండి. గుజ్జు పెట్టేది అనేది ఏమి ఉండదు. మందుల వల్ల గుజ్జు వచ్చేది అనేది ఏమి ఉండదు, అంతా అబద్ధమే. కాకపోతే కొంత ఏమవుతుందంటే ఆ గుజ్జు మాత్రలు కొన్ని రకాలు ఉంటాయండి, కొన్ని రకాలు. వీటి వల్ల కొంతవరకు కొంతమందిలో పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది కొంచెం దీర్ఘకాలంగా వాడినప్పుడు.
అది కొంతవరకు స్లో చేయొచ్చు. అరుగుదల అనేది మిగతా అరుగుదల ప్రాసెస్ అనేదాన్ని మనకి కొన్ని రోజులు మనకి గ్యాప్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటది. ఆ స్లో చేసేందుకు కొంతవరకు వాడతాం. అంతేగాని గుజ్జు వచ్చేది ఏముండదు. మందుల వల్ల గుజ్జు పెట్టేదనేది ఏముండదు. ఈ మధ్య కాలంలో ఇంజెక్షన్స్ చాలా ఉంటున్నాయి కదా! వాటి గురించి ఎలా? అంటే అవి ఎంతవరకు తీసుకుంటే రిలీఫ్ ఉండడం కానీ, లేకపోతే అరుగుదల తగ్గించడం కానీ అలా ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఇంజెక్షన్ అనేది చాలా కామన్‌గా అందరూ అడిగే క్వెషన్ అనమాట. ఈ మోకాళ్ళ నొప్పులున్న ఇంజెక్షన్ చేయించుకోవచ్చా? సో, ఇంజెక్షన్‌లో ఏమేమి రకాలు ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ రకం వచ్చేసేసి ఇంజెక్షన్ కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటారనమాట. ఇది పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందిలో అంటే యూజువల్‌గా కొంత కీలుతో పాటు పెయిన్‌తో పాటు లైట్‌గా వాపు ఉన్న వాళ్ళలో ఇస్తే కొంతవరకు బాగా పనిచేస్తది. సో, ఇది షార్ట్ టర్మ్ రిలీఫ్ అంటే ఒక 3 మంత్స్ వరకు కొంతమందిలో పనిచేయొచ్చు. 3-6 మంత్స్ వరకు. రెండోదొచ్చేసేసి గుజ్జు లాంటి పదార్థం అనమాట. విస్కో సప్లిమెంటేషన్ అంటాం. హైలురానిక్ యాసిడ్ అని అంటాం. ఇది కూడా కొంతమందిలో కొంతవరకు రిలీఫ్ ఉంటుందండి. ఇది కూడా 6 మంత్స్ వరకు కొంతమందిలో రిలీఫ్ ఉండవచ్చు. ఇవన్నీ. ఇవన్నీ కూడా టెంపరరీనే. పర్మనెంట్ అయితే ఏం కాదు. ఇంకొక 3 ఇప్పుడు బాగా ఎక్కువ వాడేదంటే పీఆర్పీ ఇంజెక్షన్స్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో, పీఆర్పీ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు అని అంటారు. పీఆర్పీ ఇంజెక్షన్స్ అందరిలో కూడా వర్క్ అవ్వండి. కొంతమందిలో కొన్ని వరకు మాత్రమే గ్రేడ్ 1, గ్రేడ్ 2, అప్ టు గ్రేడ్ 3 వరకు కొంతవరకు పనిచేస్తాయి. మామూలుగా గ్రేడ్ 3, గ్రేడ్ 3 టు గ్రేడ్ 4 అంటే సివియర్గా అరిగిపోయిన వాళ్ళల్లో మాత్రం ఈ ఇంజెక్షన్స్ అంతగా పనిచేయవు. ఇది కూడా కొన్ని సెలెక్టివ్ కేసుల్లో మాత్రమే వీటితో పాటు ఏదైనా లెగమెంట్ ఇంజరీ ఉంది, లోపల మెనిస్కల్ ఇంజరీ ఉంది, అటువంటి లోపల కండ చెదిరింది అన్న వాళ్ళల్లో కొంతవరకు యంగ్ ఏజ్లో మాత్రమే ఇవి సజెస్టబుల్ అండి. ఇంకా కొన్ని స్టెమ్ సెల్ అని ఇంజెక్షన్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ ఇంజెక్షన్స్ ఏవి కూడా ప్రూవెన్ ఎఫికసీ కావు. అంటే గైడ్ లైన్స్లో కూడా పీఆర్పీ ఇంజెక్షన్స్ కానీ తర్వాత ఈ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా ఇవ్వాలని చెప్పట్లేదు. ఇంకా దీని మీద రీసెర్చ్ అయితే ఇంకా కొంచెం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ ఇవన్నీ చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళకి నొప్పి తగ్గకపోవడము ఆర్ ఎక్కువ అరుగుదల ఉండడము ఉంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దే షుడ్ టేక్? సో ఐడియల్లీ బాగా ఎక్కువ అరిగిపోయింది రెగ్యులర్గా చేసుకునే పనులు అంటే ఇంట్లో చేసుకునే పనులు ఉంటాయి రెగ్యులర్గా మన డైలీ యాక్టివిటీస్ అంటాం. సో మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంది అంటే మనం ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చండి. మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది సేఫ్ ఆపరేషన్. మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే చాలా వరకు చాలా మందిలో రిలీఫ్ ఉంటుంది. సో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందికి మేము నడవలేకపోతున్నాము. మాకు ఇన్ని నెలలైంది ఆపరేషన్ చేయించుకొని. మేము ఇంకా నడవలేకపోతున్నాము. ఇలా చాలామంది కంప్లెయింట్ చేస్తారు కదా! మరి అది ఎంతవరకు సక్సెస్ ఉంటుంది అసలు ఆపరేషన్ అనేది? సో ముందు చాలామంది ప్రాబ్లం ఏమంటే మోకాళ్ళ ఆపరేషన్ అని చెప్పగానే భయపడ్డారు, చేసుకోరనమాట, ఆపరేషన్ చేసుకోరు. సో వాళ్ళు ఇనిషియల్గా చేసుకోకపోయినా ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అస్సలు నడవలేరు. అస్సలు నడవలేకపోయేసరికి ఇంకా అప్పుడు బెడ్ మీదనే ఉండిపోతారు. అప్పుడు మేము ఆపరేషన్ చేసుకుంటామని చేసుకుంటారండి. వీళ్ళలోనే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. మెయిన్ కారణం అది. చెప్పిన వెంటనే చేసుకుంటే యూజువల్గా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా అట్లాగా వెళ్ళిపోయిన తర్వాత మోకాలు చుట్టూ ఉండే కండరాలన్నీ కూడా బలహీనమైపోతాయి. సో సపోర్ట్ చేయవు. తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీ కానీ అవి కానీ ముందు కానీ తర్వాత కానీ ఎక్కువగా సరిగ్గా చేయలేరనమాట. చేయలేకపోవడము ఇవన్నీ మెయిన్ ప్రధాన కారణాలు. తర్వాత వయసు పెరిగే కొద్దీ కూడా మనకి కోమార్బిడిటీస్ అంటాం. బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇన్ని కారణాల వల్ల వీళ్ళలో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. కానీ యూజువల్గా చెప్పిన వెంటనే చేసుకున్న వాళ్ళల్లో యూజువల్గా బాగా కొంచెం కొంత మజిల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు ఫిజియోథెరపీ బాగా చేయగలిగిన వాళ్ళల్లో 90-95% సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలండి. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు వాకింగ్ స్లోగా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. సో వాకింగ్ చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది? వాకింగ్ చేయకపోతే బరువు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. బరువు పెరిగిన తర్వాత మోకాళ్ళ మీద ఇంకా ఎక్కువ భారం పడుతుంది. భారం పడడం వల్ల మళ్ళీ ఎక్కువ అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఆపాలంటే వాకింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి వాకింగ్ చేస్తే ఏంటి ఉపయోగము అంటే వాకింగ్ చేసినప్పుడు మన మోకాళ్ళ కండరాలు కూడా గట్టిపడడం అనేది ఉంటుంది. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. వెయిట్ తగ్గడం అనేది కూడా కొంతవరకు ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. మీరు వాకింగ్ చేయమని చెప్తున్నారు.
కానీ మరి పేషెంట్స్‌కి మోకాళ్ళ నొప్పులని మీ దగ్గరికి వస్తే మీరు వాకింగ్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు వాకింగ్ చేయలేకపోతున్నారు కదా! సో, వాళ్ళసలు ఎంతవరకు వాకింగ్ చేయాలి? ఒకసారి ఇదే నొప్పులొచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అనేది కొంత కష్టమైన పనే. కానీ అందుకే దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే ముందు మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసుకోవడం అనేదే, లేదు కొంత వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడడం అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే బెస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ అనేది వెయిట్ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. మన బిఎంఐ అనేది 25 కంటే తక్కువ ఉండాలా. దీని లోపల ఉండి మనము వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. రెండోది వచ్చేసి వీలైనంత వరకు కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చేయకూడదండి. ఇది మనం చాలామంది చెప్తుంటారు నేను కూర్చోవట్లేదు, నేను చేయట్లేదని. కానీ చాలా వరకు మనం అనవసరమైన చోట కూడా చేస్తూనే ఉంటాం. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం. వన్స్ నొప్పులు స్టార్ట్ అయ్యేంత వరకు ఓకే. నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత వరకు వీటిని తగ్గించుకుంటేనేది మంచిది. రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంతవరకు అంటే కొన్నిసార్లు కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు నొప్పి వచ్చి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ రావడం అట్లా ఉంటుంది. సో నొప్పి వచ్చినప్పుడు కొన్ని రోజులు కావాలంటే నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చండి. వాడుకున్న తర్వాత మీ నొప్పి తగ్గిన తర్వాత మీరు ఎంతవరకు వాకింగ్ చేయగలిగితే అంతవరకు 10 నిమిషాలు చేయగలిగారా 10 నిమిషాలు చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి 15 నిమిషాలు అట్లా, నెక్స్ట్ వీక్ నుంచి 20 మినిట్స్ అట్లా స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి వన్స్ స్టార్ట్ అయింది బాగా అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఆల్రెడీ నొప్పులు ఎక్కువైపోయిన తర్వాత ఎలా అంటే వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు డైటీషియన్ కానీ కలిసేసి వెయిట్ లాస్కి టిప్స్ తీసుకునేసి తగ్గాలి, వెయిట్ అనేది తగ్గాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నడవలేరు, ఆల్రెడీ ఎక్కువ సివియర్ పోయే ఉంది అంటే నడవడం అనేది చేయలేరు. సో మెయిన్గా మన వెయిట్ లాస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి వెయిట్ లాస్ గురించి, అవి కూడా కొంతవరకు వాడుకోవచ్చు. ఈ ఆస్టియోఆర్థరైటిస్ కూడా అది పనిచేస్తుంది అనమాట. రెండోది వచ్చేసి వెయిట్ లాస్లో మనకి మెయిన్గా వచ్చేసి మనం తినే డైట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. అవి చాలా వరకు తగ్గించుకొని ప్రోటీన్ క్వాంటిటీ పెంచుకొని ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేసుకుంటే మనకు కొంతవరకు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. డైటీషియన్ దగ్గర మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ తీసుకొని చేసుకుంటే కొంతవరకు తగ్గచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. ముందు ఆపరేషన్ల గురించి, ఇంజెక్షన్ల గురించి చాలా క్లియర్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.